సౌత్ ఇండియన్ టిఫిన్స్ చేయగల 2 years ఎక్స్పీరియన్స్ కలిగిన చెఫ్లు కావాలి. హోటల్ 1977. ఏపీలో ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల పర్వం అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ప్రస్తుతం మనం పెందుర్తి నియోజకవర్గంలో ఉన్నాం. విశాఖలోని పెందుర్తి నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ పెందుర్తి నియోజకవర్గ బీజేపీ, టీడీపీ, జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు ఇక్కడ ఎమ్మెల్యేగా బరిలో నిలిచారు. అధికార పక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజుకు ప్రత్యర్థిగా ఇక్కడ పంచకర్ల రమేష్ బాబు అయితే ఇక్కడ ఉన్నారు. ఇక్కడ భారీ జన సందోహం నడుమ దాదాపు వందలాది కిలోమీటర్ల నడుమ ఇక్కడ భారీ ర్యాలీ అయితే కొనసాగుతోంది. ఇక్కడ చూడవచ్చు పార్టీ శ్రేణులు కానివ్వండి, అభిమానులు కానివ్వండి, టీడీపీ నుంచి, బీజేపీ నుంచి, జనసేన నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, క్షేత్రస్థాయిలో ఉండే కార్యకర్తలు, అభిమానులు కూడా ఇక్కడ కోలాహలం అయితే మనం కొనసాగించవచ్చు. ఇక్కడ 3 పార్టీల జెండాల నడుమ, జన సందోహం నడుమ ఇక్కడైతే నామినేషన్ను పంచకర్ల రమేష్ బాబు ఇక్కడ వేస్తున్న పరిస్థితి. ఇక్కడ మనం ప్రస్తుతం కోటనరవ నుంచి వచ్చిన గ్రామ ప్రజల వద్ద ఉన్నాము. ఇక్కడ నామినేషన్ కోసం అని చెప్పి ప్రత్యేకంగా ఇక్కడికి దాదాపు ఒక 150 ఆటోల్లో వాళ్ళు తరలి వచ్చిన పరిస్థితి. ఇక్కడ మనతో పాటు టీడీపీ నాయకులు అయితే ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏ విధంగా ఉండబోతోంది ఇక్కడ ఇద్దరికి? అంటే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా అదీప్ రాజు కొనసాగుతున్నారు, ఇక్కడ మళ్ళీ పంచకర్ల రమేష్ బాబు పోటీ చేస్తున్నారు. ఏ విధంగా ఉండబోతుంది అంటారు పోటీ? సుమన్ టీవీ వారికి ప్రత్యేకంగా అభినందనలు. ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి అయిన మంచి అనుభవశాలి, 10 సంవత్సరాలు శాసనసభ్యులుగా, అలాగే గతంలో ఇక్కడ 5 సంవత్సరాలు శాసనసభ్యులుగా చేరి మరి మంచి విద్యావేత్త అయిన పంచకర్ల రమేష్ బాబు గారికి మద్దతుగా నేడు 88వ వార్డు కోటనరవ గ్రామం నుంచి సుమారు 400 మంది ఆయన నామినేషన్కి తరలి రావడం జరిగింది. మరి ఈ ఎన్నికలు చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో, మరి సైకిల్ గారి పాలనలో ప్రజల జీవితాలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. మరి కనీస సదుపాయాలు లేవు, తాగనందుకు నీరు కానీ రోడ్ల సదుపాయాలు కూడా లేకుండా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మరి ఈ పోరులో మరి ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి పంచకర్ల రమేష్ బాబు గారిని మరి అందరం కూడా ఐకమత్యంతో 3 పార్టీల కూటమి ఎక్కువ మెజార్టీతో గెలిపించుకొని విజయం చేకూర్చి అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి, ఇక్కడ పంచకర్ల రమేష్ బాబు ఎమ్మెల్యే అవ్వాలి, అలాగే పవన్ నాయకత్వం వర్ధిల్లాలి, అలాగే నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలని ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు, ఆశిస్తున్నారు. 3 పార్టీలు కాదు కదా, 10 పార్టీలు కలిసి వచ్చినా సరే మమ్మల్ని ఏమీ చేయలేవు, మేము సింగిల్గానే బరిలోకి దిగుతామని చెప్పి సిట్టింగ్ ఎమ్మెల్యే కానివ్వండి, అదీప్ రాజు కానివ్వండి, అధికార పక్షం కానివ్వండి పేర్కొంటున్న పరిస్థితి. దీన్ని ఏ విధంగా చూడవచ్చు? మొన్న అదీప్ రాజు గారు మొన్న నామినేషన్కి వచ్చారు, ఎంతమంది ఉన్నారో చూశారు. ఈరోజు ఎంత లక్షల మంది వస్తున్నారంటే ఈ రోజే గెలుపు ఖాయమైపోయింది. నామినేషన్ వేసిన రోజు కూడా ఎంత లక్షల మంది పెందుర్తి నియోజకవర్గంలో నామినేషన్ వేస్తే ఒక్కరికి ఎంతమంది వస్తున్నారంటే ఈ రోజు లక్ష మంది నామినేషన్కి వచ్చారంటే ఒక్క అదీప్ రాజు యొక్క అసమర్థత వల్లే ఈరోజు పెందుర్తి నియోజకవర్గం వెనకబడిపోయింది. ఎంతమంది ఈరోజు కార్యకర్తలు ర్యాలీగా నామినేషన్కి వస్తున్నామంటే అప్పుడే అర్థమైపోవాలి జనాలు ఇంతమంది ఎందుకు వస్తున్నారంటే చాలా మంది అసంతృప్తి ఉన్నారు ఈ గవర్నమెంట్ మీద. ఈ గవర్నమెంట్ పరిపాలన చెత్త పరిపాలన, చెత్త మీద పన్నేసారు కూడా. అంటే ఈరోజు జగన్ గారు సర్దుకోవడానికి రెడీగా ఉన్నారు. మన ప్రభుత్వం 3 కూటమి కూడా లక్షల మంది రోడ్ల మీద ఎంత ఎండని వేడిని లెక్క చేయకుండా ఎంతమంది మహిళలు ఒక్క గ్రామం నుంచి తరలి వచ్చారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఈరోజు అదీప్ రాజు కానీ ఏ గ్రామంకి వెళ్ళినా మా గ్రామానికి రావద్దు, మా ఇంటికి రావద్దు, దయచేసి మీరు 5 సంవత్సరాల్లో మా గ్రామంలో ఒక రోడ్డు కానీ ఒక పంచాయతీ భవనం కానీ కట్టలేదు. కాబట్టి ఈ యొక్క 3 పార్టీలు ఓటు ఎన్డీఏ కూటమి విజయడంక మోగించడం ఖాయం. జై చంద్రబాబు నాయుడు, జై పవన్ కళ్యాణ్. సో ఇది ఇక్కడ పరిస్థితి. ఇక్కడ చూడవచ్చు భారీ జన సమీకరణ నడుమ ఇక్కడైతే కోలాహలంగా ఇక్కడ యాత్ర అనేది కొనసాగుతోంది. ఇక్కడ మనం చూడవచ్చు భారీ సంఖ్యలో అభిమానులు, పార్టీ శ్రేణులు, 3 పార్టీలకు సంబంధించిన అభిమానులు, కార్యకర్తలు, పార్టీ నాయకులు ఇక్కడ భారీగా తరలి వస్తున్న పరిస్థితి. దారి పొడవునా మనం ఇక్కడ అన్ని పార్టీల 3 పార్టీలకు సంబంధించిన జెండాలను చూడవచ్చు. ప్రత్యేకించి నినాదాలతో హోరెత్తిస్తున్న పరిస్థితి ఇక్కడ మనం చూడవచ్చు.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.